బాక్సాఫీస్ దగ్గర మే 1న పీక్ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ లో వరుస విజయాలతో మీడియం రేంజ్ హీరోలలో సూపర్ ఫామ్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 ఒకటి అయితే, మరొకటి కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైనా కూడా చాలా టైమ్ గా ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. రెండు ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో మంచి కాంపిటీషన్ బాక్సాఫీస్ దగ్గర ఉంటుందని అందరూ అనుకున్నారు. సూర్యకి ఒకప్పుడు సాలిడ్ మార్కెట్ ఉన్న వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ మొత్తాన్ని కోల్పోతూ వచ్చాడు. అదే టైంలో నాని వరుస విజయాలతో ఆడియన్స్ లో మంచి నమ్మకాన్ని సొంతం చేసుకుని సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్ళగా 2 సినిమాల ఓపెనింగ్స్ నుండి నాని క్లియర్ డామినేషన్ ను సూర్య మీద చూపించాడు. ఫస్ట్ డే రెట్రో మూవీ 34.8 కోట్ల రేంజ్ లోనే ఓపెనింగ్స్ ని అందుకుంటే, నాని హిట్ 3 మూవీ 40.80 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక వీకెండ్ లో రెట్రో మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వలన తేరుకోలేకపోతూ ఉండగా, మరో పక్క పాజిటివ్ టాక్ మరీ అంతగా లేకపోయినా కానీ యావరేజ్ టు అబవ్ యావరేజ్ రేంజ్ టాక్ తోనే నాని హిట్ 3 ఎక్సలెంట్ హోల్డ్ ను చూపెడుతూ ఇప్పుడు సాలిడ్ రికవరీని సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. ఇక రెట్రో మూవీ లాంగ్ రన్ లో 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తూ ఉండగా, అదే టైంలో హిట్ 3 ఆ మార్కును అవలీలగా అందుకోవడమే కాదు, లాంగ్ రన్ లో మరింత జోరును చూపించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు ప్రెజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే. ఓవరాల్ గా మే 1 వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర హిట్ 3 మూవీ క్లియర్ డామినేషన్ ను చూపించి బాక్సాఫీస్ దగ్గర విన్నర్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.